దేవుని నామానికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకాయన ప్రార్థన వలనే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యం అని వారితో చెప్పెను. యేసు ప్రభువారు చెబుతున్న మాట అన్నమాట. ఈ శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. శిష్యుల దగ్గరికి ఒక అపవిత్రాత్మను పట్టిన వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు కొందరు ఆ దెయ్యము ఎల్లగొట్టలేకపోయారు ఆ దెయ్యాన్ని ఈ శిష్యులు. అయితే మళ్ళీ ఏం చేశారంటే వీళ్ళు తీసుకెళ్ళి ఆ వ్యక్తిని యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు తను ఏం చేశాడు ప్రార్థన ద్వారా దాన్ని వెళ్ళగొడతారనమాట. అప్పుడు ఈ శిష్యులు ఏం చేశారంటే ఆయన దగ్గరికి ఏకాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి అడుగుతారు, "అయ్యా! మేమెందుకు వెళ్ళగట్టలేకపోయినాం ఆ అపవిత్రాత్మ దెయ్యాన్ని? మరి మాలో ఇంకా ఏం తక్కువుంది? మేమేం చేయాలి? ఎలా చేస్తే ఆ దెయ్యాలు ఎళ్ళిపోతాయి? ఏ విధంగా ప్రార్థన చేయాలని?" అడిగినప్పుడు యేసుప్రభువారు చెబుతున్నారట, ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనా ఇటువంటివి వదిలిపోవు అని చెబుతున్నారు. ఉపవాస ప్రార్థన ఉండి మనం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు విడుదల, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారని ఈ వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడనున్నాడు. ఆమేన్.